కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇక నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. సోనియా రాహుల్ 142 కోట్ల స్కామ్ కు పాల్పడ్డారని, మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఆధారాలున్నాయని కోర్టుకు తెలిపింది ఈడీ. వాదనలు వినిపించేందుకు సమయం కావాలని కోరారు ప్రతివాదులు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ కు కష్టాలు మరింత పెరిగాయి. నేషనల్ హెరాల్డ్ ఆస్తులను ఇద్దరు చట్టవిరుద్ధంగా అనుభవిస్తున్నారని, ఇది మనీ లాండరింగ్ కిందకే వస్తుందని ఈడీ కోర్టులో వాదనలు వినిపించింది. సోనియా రాహుల్ పాత్రపై ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టుకు తెలిపింది. మా బ్యూరో చీఫ్ గోపి మరింత సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. గోపి, ఈడీ సంచలన ఆరోపణలకు కాంగ్రెస్ నుండి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? కాంగ్రెస్ పార్టీ యాజ్ యూజువల్గానే ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యలో పెట్టిన కేసు. అందులో నేషనల్ హెరాల్డ్ కేసులో అసలు ఎటువంటి ఆర్థిక లావాదేవీలు, అక్రమ లావాదేవీలు లేవు. కేవలం ఇటు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక ఇటువంటి కేసులతో ఇబ్బంది పెడుతున్నారని చెప్పి రాజకీయంగా ఎప్పుడు చేసే ప్రకటనలే, ముఖ్యంగా వ్యాఖ్యలే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చేస్తున్నారు. అయితే మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వద్ద ఆధారాల ప్రకారం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 50 కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇది ప్రధానంగా బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి 2014లో ముఖ్యంగా ఈ అవకతవకలు జరిగాయి. నేషనల్ హెరాల్డ్ ఆస్తులు యంగ్ ఇండియా లిమిటెడ్ ద్వారా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీరంతా హస్తగతం చేసుకున్నారని చెప్పి 2014లో వేసిన కేసుని 2021లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈసీఆర్ నమోదు చేసి ఈ కేసుని మనీ లాండరింగ్ కోణంలో ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ నేషనల్ హెరాల్డ్ పత్రికను అసోసియేట్ జనరల్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఈ పత్రిక ప్రచురితమయ్యేది. ఆ తర్వాత అది నష్టాల్లో ఉందని చెప్పి యంగ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ పేరుతో ఒక కంపెనీని, ముఖ్యంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి కంపెనీలో 76% వాటా ఉందన్న విషయాన్ని కూడా ఈరోజు కోర్టులో చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈరోజు కోర్టుల ముందుకు రావడానికి గల కారణం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకోవాలన్న అంశంపైన ఈరోజు కోర్టులో విచారణ సందర్భంగా ఈ సంచలన ఆరోపణలు 142 కోట్ల రూపాయలను ఏవైతే ఇటు యంగ్ ఇండియా లిమిటెడ్లో వాటాదారులుగా ఉన్న సోనియా, రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ ఏజేఎల్ ద్వారా వచ్చిన ఆస్తులకు సంబంధించిన ముఖ్యంగా వాటి ఆదాయాన్ని వీరు వాడుకున్నారు. ముఖ్యంగా అది రెంట్ల రూపంలో కానీ మరే ఇతర రూపంలో కానీ నేరపూరిత ఆదాయాన్ని వీరి వద్ద కలిగి ఉండడం కూడా అది మనీ లాండరింగ్ కిందకే వస్తుంది అన్న అంశాన్ని ఈరోజు కోర్టుకు తెలియపరచడం జరిగింది. మొత్తం 7గురిని ఈ కేసులో నిందితులుగా చేర్చడం జరిగింది. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అలాగే సుమన్ దుబేతో పాటుగా శామ్ పిట్రోడా, అలాగే యంగ్ ఇండియా లిమిటెడ్తో పాటుగా ఇటు డోటెక్స్ మర్చెండైజ్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే సునీల్ భండారి, వీరందరినీ కూడా నిందితులుగా వీరు నేరానికి పాల్పడ్డారు అనడానికి ఆధారాలు ఉన్నాయని చెప్పి ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టుకు తెలియపరచడం జరిగింది. అయితే 5000 పేజీలతో ఛార్జ్షీట్ దాఖలు చేశారు కాబట్టి ఈ ఛార్జ్షీట్ మొత్తం చదవడానికి మాకు సమయం కావాలని చెప్పి ఇటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి సమయం కోరడం జరిగింది. అయితే అవసరం లేదు అని అభ్యంతరపరిచారు అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు. సో నెక్స్ట్ హియరింగ్ అనేది జూలై నెలలో వరుసగా రోజువారీ విచారణని రౌజవెన్యూ కోర్టు కొనసాగించబోతోంది. విశాల్ గోగ్నే ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జూలై 2వ తేదీ నుంచి జూలై 8వ తేదీ వరకు కూడా ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మనీ లాండరింగ్ పాల్పడ్డారా, ఈ ఛార్జ్షీట్ని పరిగణలోకి తీసుకోవాలా అన్న అంశానికి సంబంధించి వరుస వాదనల్ని జూలై నెలలో వెకేషన్ తర్వాత, సమ్మర్ వెకేషన్ తర్వాత కొనసాగించబోతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగానే రాజకీయంగా ఎదుర్కోలేక ఇప్పుడు అన్ని అంశాలపైన కూడా రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు. ఇది ఆపరేషన్ సింధూర్ విషయంలో ముందస్తు సమాచారాన్ని పాకిస్తాన్కి ఇచ్చారన్న విషయంలో ఇప్పుడు రాహుల్ గాంధీ ఇటు ప్రధాని మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. సో ఈ విధంగా ప్రశ్నించే ప్రతిసారి ఈ కేసును తిరగదోడి ఏమీ లేని కేసులో బూచిగా చూపించి రాజకీయం చేస్తుంది బీజేపీ, దర్యాప్తు సంస్థల్ని వాడుకుంటుంది అని చెప్పి కాంగ్రెస్ రాజకీయపరమైన వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాత్రం పక్కా ఆధారాలతో, ముఖ్యంగా 2023లో అనేక ఆస్తుల్ని అటాచ్ చేశాం. అప్పటి వరకు కూడా ఇటు ఈ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయం ఢిల్లీ, ముంబై, పట్నా ఇటువంటి కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఆస్తుల ద్వారా రెంట్లు, అలాగే ఇతర ఆదాయాన్ని కాంగ్రెస్ పార్టీ పొందుతోంది. ఈ యంగ్ ఇండియా లిమిటెడ్ కూడా ఇటు కాంగ్రెస్ కార్యకర్తల యొక్క విరాళాలని ఒక ఆస్తులుగా మలిచే ఒక డమ్మీ కంపెనీగా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరఫున న్యాయవాది ఎస్వి రాజు ఈరోజు కోర్టుకు తెలియపరచడం జరిగింది. సో చాలా కీలక విషయాలు ఈ కేసు తదుపరి విచారణ సందర్భంగా, వాదనల సందర్భంగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇటు ఈ నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన ఆస్తుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని పూర్తిగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అక్రమంగా వాడుకున్నారు. దాన్ని కూడా రికవరీ చేయాల్సి ఉందన్న విషయాన్ని కూడా ఈరోజు కోర్టుకు చెప్పడం జరిగింది. తదుపరి జూలై నెలలో జూలై 2 నుంచి 8వ తారీఖు వరకు కూడా రోజువారీ విచారణలో భాగంగా మరిన్ని విషయాలు ఈ కేసుకు సంబంధించి వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.